మనం పేషెంట్స్‌కి టాబ్లెట్స్ అవి ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. మనము తప్పులు చేస్తాం. అయితే ఒక పెద్దాయనొచ్చారు. గొంతు నొప్పి, చలి, జ్వరం అని ఒక పెద్దాయనొచ్చారు. అయితే ఆయనకి మందులు రాసేటప్పుడు అంతే ఎగ్జామిన్ చేసి 2 రకాల టాబ్లెట్‌లు, ఒక సిరప్ రాసానండి. చెప్పాను, "సార్, ఫస్ట్ టాబ్లెట్‌ని చూసారా? ఒకటి పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి. రెండో టాబ్లెట్‌ని చూసారా? ఒకటి పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి. సిరప్ 2 చెంచాలు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అలా వేసుకోండి" అన్నారు. 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. తగ్గలేదన్నారు. "ఏంటి ఎలా వేసుకుంటున్నారు సార్ మందులు?" అన్నాను. "అంటే మీరే చెప్పారుగా, ఒక టాబ్లెట్ 3 ముక్కలా చేశాను. ఒక ముక్క పొద్దున్న, ఒక ముక్క మధ్యాహ్నం, ఒక ముక్క రాత్రి. రెండోది కూడా 3 ముక్కలా చేశాను. ఒక ముక్క పొద్దున్న, ఒక ముక్క మధ్యాహ్నం, ఒక ముక్క రాత్రి. అలా ఎందుకు?" అన్నాను. అంటే "మీరే అన్నారు కదండీ ఒక టాబ్లెట్ 3 పూట్లా వేసుకోమని. ఎలా మరి?" అన్నాడు. అది ఒకటి పొద్దున్న, ఒకటి మధ్యాహ్నం, ఒకటి రాత్రి అని చెప్పడం మర్చిపోయాననమాట. అది విషయం. అది విషయం.